హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నట్టుంది కదా. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ 4 to 7:30 వ్లాగ్ అండి. ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బుక్స్కి అట్లా ఎలా వేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా మనం ఫస్ట్ స్టిక్కర్ అతికించుకొని నేమ్ రాసుకొని ఆ తర్వాత అట్టేసుకుంటే మనం పిల్లలు అనేది కొంచెం అవి చినిగిపోతూ ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేనైతే అలాగనే చేస్తానండి. ఫస్ట్ ఇట్లా బుక్ మీద స్టిక్కర్ అతికిచ్చేసి నేమ్ రాసి ఆ తర్వాత నేను అట్టేస్తాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఇలాగ చూసారు కదా, స్టిక్కర్ లోపల ఉండిపోద్ది. ఇప్పుడు కవర్ ఏమో మనకి పైకి వస్తుంది. ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇలాగ సమానంగా వేసుకున్నాక నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఆ తర్వాత వేస్తాను అనమాట. ఇంకా అన్నీ వరుసగా ముందు కటింగ్ అయితే ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టిక్కర్స్, తర్వాత కటింగ్ ఇట్లా చేసి పెట్టేసుకుంటాను అన్ని బుక్స్ అన్నీ పక్కన. ఇలాగే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకుంటానండి. మనం ఈ సైడ్ అనేది కొంచెం కట్ చేసేసుకున్నాక లోపలగా ఫోల్డ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. నాకు చిన్న సీజర్ యాడ్ పెట్టానో కనిపించలేదు, అందువల్ల నేను పెద్ద దాంతో చేయాల్సి వచ్చింది ఈసారి. ఇలా చేసుకున్నాక ఇలా మొత్తం ముడతలు లేకుండా ఫస్ట్ మనం సాఫ్ట్గా అనుకోవాలి. అనుకొని అలాగా అనుకుంటే మనకి నీట్గా ముడత అనేది లేకుండా వస్తుంది అనమాట. ఫోల్డింగ్ బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది ఇలాగా. ఇటువైపు కూడా సేమ్ అలాగనే అనుకున్నాను. ఇప్పుడు ఇలాగ అనుకుంటున్నాం కదా, ఇలా అనుకున్నాక మనం లోపల వైపు కొంచెం ఇలా మడత పెట్టుకోవాలండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లోపల ఇటువైపు ఇదిగో చూడండి, మీకు ఇదిగో ఇక్కడ కొంచెం అట్లా మడత పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. అసలు ఎక్కడ ముడతలు కూడా రాకుండా చాలా నీట్గా వస్తుంది మొత్తం. చూసారా, ఇలాగా ప్రతి ఒక్కదానికి అలాగా మనం అలా మడత వేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ ఒక పిన్ను ఇటు సైడు ఇంకా అలాగా కొట్టేసుకుంటే కదలకుండా ఉండిపోద్ది అనమాట. ఇక్కడైతే నేను మ్యూజిక్ పెట్టేస్తున్నా, మళ్ళీ కలుస్తానండి. మొత్తం అయిపోయినాయండి బుక్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇంకా పాలు పెట్టేసుకున్న పొయ్యి మీద, పాలు కాగే లోపల చిన్న పనులను చేసుకోవాలని
నెక్స్ట్ ఇంకా రైస్ కడిగేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ కర్రీ చేశాను, అయిపోయింది. పచ్చడి తాలింపు వేసి పెట్టుకున్నాను, టమాటా పచ్చడి చేశాను, అది ఉంది. ఇంకా మా పాప వచ్చేసి తనకి పప్పు కావాలని ఉంది. నేను ఇంకా పప్పులో ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా ఉట్టిపప్పు అంటారు కదా, అలా చేస్తున్నాను. అవి కూడా కడిగేసి పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇంకా ఇక్కడే మనకి కావాల్సిన పసుపును, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి. టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి మా పొలంలో పడిన కందిపప్పు అండి. ఇంకా నెక్స్ట్ నేను కడిగి పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవి కూడా సర్దేసుకుంటాను. ఇంక నెక్స్ట్ ఇంక ఈ గిన్నెలు కూడా సర్దేసుకుంటానండి. ఇంక కడిగినవి అప్పుడప్పుడు సర్దేసుకుంటే కొంచెం తొందరగా పని అయిపోయినట్టు ఉంటుంది. గజిబిజిగా ఉండకుండా నీట్గా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఇంక ఇక్కడ నా పాలు కూడా కాగేసినాయి. ఇంతేనండి, సింపుల్ చిన్న మన వ్లాగ్ ఇక్కడితో వెండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.